దేవుని శిష్యులు అవుతాము. మనము ఈ లోకంలో నేను దేవుని శిష్యుడిని, దేవుణ్ణి వెంబడిస్తున్నాను అని మనం చెప్పుకోకర్లా. కానీ ఎప్పుడు ఈ లోకం తెలుసుకుంటుందో తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయము 8-9 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, అందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించునో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. మీరు బహుగా ఫలించుట వలన ఈ లోకంలో అయ్యో ఒకప్పుడు వాళ్ళ స్థితి ఎలానో ఉండేది, కానీ వారు దేవుడిని ఆశ్రయించారు, దేవుణ్ణి నమ్ముకున్నారు. అయ్యో ఇంకా వారు చనిపోయే వరకు, వారి జీవితాంతం వరకు వాళ్ళ స్థితి అంతే అనుకున్నాము. వాళ్ళ శాపం కొట్టివేయబడింది, వారి యొక్క పేదరికం కొట్టివేయబడింది, వారి అనారోగ్యం తీసివేయబడింది. కానీ ఇప్పుడు ఎంతగా ఫలించారు అది వారిది కాదు, వారి దేవుడే వారికి సహాయం చేశారని నీ జీవితాన్ని నా జీవితాన్ని చూసినప్పుడు అనేక మంది సాక్ష్యం చెప్తారు చూసారా. అప్పుడు వారందరూ అనుకుంటారంట, వీరు దేవుణ్ణి వెంబడించేవారు, వీరు దేవుణ్ణి శిష్యులు, వీరు క్రైస్తవులు అని అనుకుంటారంట. అని మన గురించి సాక్ష్యం చెప్పే స్థితిని దేవుడు అనుగ్రహిస్తారు. నువ్వు దేవుని యందు నిలిచి ఉన్నట్లయితే, నువ్వు నేను దేవునితో ఉన్నట్లయితే ఏం జరుగుతుందో తెలుసా? ఈ లోకము మన యొక్క ఆశీర్వాదాలు, మన జీవితాల్ని చూసి వీరికి దేవుడు మాత్రమే వారికి సహాయం చేశారు, ఒక భయంకరమైన లేమి స్థితుల నుంచి దేవుడే వారిని ఆశీర్వదించారు, ఇంకా వారి జీవితాలు ఇంతే అనుకున్నాం, కానీ దేవుడే వారిని నిలబెట్టారని ప్రతి ఒక్కరు నిన్ను నన్ను చూసి ఆ దేవుణ్ణి ముందుగా మన కంటే, మన మాట కంటే, మన యొక్క స్థితి కంటే దేవుడి మాట వారి నోటి నుంచి వచ్చేటట్లుగా దేవుడు మన గురించి వారితో పలికిస్తాడు, సాక్షిగా నిలబెడతారు. అప్పుడు లోకం అనుకుంటుంది ఏమని అంటే, నువ్వు దేవుని శిష్యురాలువి అని అనుకుంటుంది కదా. వ్యత్యాసం అర్థమవుతుందా? నువ్వు దేవుని యందు నిలిచి ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఈ లోకం నీకన్నా, నీ స్థితిని చూసి, నీ యొక్క పేరు కన్నా నిన్ను చూసి దేవుడే నిన్ను ఆశీర్వదించాడు అనే ఒక గొప్ప సాక్ష్యాన్ని ఈ లోకంలో నువ్వు పొందుకుంటావని దేవుడు చెప్తా ఉన్నారు.